హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం తోటకూర పెసరపప్పు పులుసు తయారీ విధానం చూద్దాం. దీనికి తోటకూర, 2 ఉల్లిపాయలు, కొద్దిగా పెసరపప్పు తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుని కలుపుకోవాలి. దీనిలో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని పెసరపప్పు, తోటకూర ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు పులుసు తీసుకుని దీనిలో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా బెల్లం, కొంచెం ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఈ పులుసు అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది. పులుసు చిక్కదనం కోసం కొద్దిగా వరిపిండి తీసుకుని ఉండలు లేకుండా కలుపుకుని దీనిలో వేసుకోవాలి. కొద్దిగా ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Thanks for watching my videos. Please like, share and subscribe my channel.